మీ బైక్ బ్రేక్స్ మీ ప్రాణాలను కాపాడతాయా లేదా ఇంకొంచెం ప్రమాదంలోకి నెట్టేస్తాయా? చాలా మందికి తెలియని ఈ చిన్న తప్పు వల్ల మీ బైక్ బ్రేక్ వేసినా సరే ఆగదు. బ్రేక్ లివర్ స్పాంజ్ గా అనిపిస్తుందా? రీసెంట్ గా బ్రేక్ ప్యాడ్స్ కానీ క్యాలిపర్ కానీ చేంజ్ చేశారా? సో వెంటనే మనము బ్లీడింగ్ అయితే చేయిస్తుంటాం. కాకపోతే ఈ మోడర్న్ ఏబిఎస్ బైక్స్ లో మనము ఓన్లీ బ్లీడింగ్ చేపిస్తే మాత్రమే సరిపోదు. ఎందుకంటే గాలి కేవలం మనకి ఇక్కడ పైప్స్ లో మాత్రమే కాదు, ఏబిఎస్ పంప్ లోపల కూడా ఉండిపోతుంది. సో మీరు ఎన్నిసార్లు నార్మల్ బ్లీడింగ్ చేసినా లోపల ఉండేటువంటి ఏవైతే ఎయిర్ బబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా బయటికి రాకుండా అలాగే ఉండిపోతాయి. ఇలా ఎయిర్ బబుల్స్ అనేవి లోపల ఉండిపోవడం వల్ల చాలా వరకు మనము బ్రేక్స్ అనేవి ఫెయిల్ అయిపోయి క్రాష్ అయిపోవడం మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మనం బ్రేక్ పార్ట్స్ మార్చినప్పుడు ఖచ్చితంగా ఏబిఎస్ పంప్ ని మనం పర్జ్ అయితే చేయించాల్సి ఉంటుంది. షోరూమ్ వాళ్ళ దగ్గర డయాగ్నోస్టిక్ టూల్ అయితే ఉంటుంది. ఈ టూల్ ని యూజ్ చేసుకుని వీళ్ళు మాన్యువల్ గా కానీ లేదంటే వైర్స్ ద్వారా కానీ ఈ పంప్ ని అయితే యాక్టివేట్ చేస్తారు. పంప్ ని యాక్టివేట్ చేసి బ్లీడింగ్ అయితే చేస్తారు. దీన్నే మనం ఏబిఎస్ బ్లీడింగ్ అని అయితే అంటున్నాం. ఇది మన సేఫ్టీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఏబిఎస్ బైక్స్ వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి ఆటోమొబైల్ టిప్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే ఫాలో అవ్వండి.